వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 7 హై పేయింగ్ జాబ్స్ ఇన్ ద టెక్ సెక్టార్లో 7 హై పేయింగ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి. చాలా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి, దానిలో ఒక 7 తీసుకొచ్చేసాను. 7 గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేయండి పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. సో చూద్దామా. సో ఫస్ట్ ఏంటంటే ద టెక్ సెక్టర్ ఆఫర్స్ ఎ వెరైటీ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్ ఎస్పెషలీ ఫర్ దోస్ విత్ స్పెషలైజ్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో టెక్ సెక్టార్లో మంచి హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఎవరికైతే స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉండి తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే. సో ఇక్కడ 7 హై పేయింగ్ జాబ్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్. సో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్ ఓవర్సీస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో మనకేంటి మొత్తం డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. సో కన్సెషన్ స్టార్టింగ్ నుంచి కంప్లీషన్ వరకు, తర్వాత టీమ్ ఆఫ్ డెవలపర్స్ని లీడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో కరెక్ట్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేస్తూ ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్లో కంప్లీట్ అయ్యేలాగా వాళ్ళని చూస్తూ ఉంటారు. సో క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ అయ్యాయా లేవో కూడా చూస్తూ ఉంటారు. తర్వాత మనకు ఏంటి అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కొలాబరేట్ అవుతూ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కోసం కావచ్చు, తర్వాత కామర్స్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఈ విధంగా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో ఈ రోల్కి స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉండాలి, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్ కావాలనుకుంటే మాత్రం లీడర్షిప్, మేనేజ్మెంట్ స్కిల్, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎక్సలెంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అబిలిటీ. సో ఇవన్నీ ఉంటే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్ అవ్వగలుగుతారు. తర్వాత వచ్చేసి డాటా సైంటిస్ట్. సో డాటా సైంటిస్ట్ మనకు ఏం చేస్తాడు, అనలైజ్ కాంప్లెక్స్ డాటా సెట్స్ టు డెరైవ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఫర్ కామర్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో డాటా సైంటిస్ట్ ఏం చేస్తాడు, కాంప్లెక్స్ డాటా సెట్స్ని అనలైజ్ చేసేసి సో మనకు వాటి నుంచి ఇన్సైట్ తీసుకొని మనకు దేనికి కామర్స్ కోసం కావచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కోసం కావచ్చు ఇస్తారు. సో మనకు బిజినెస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. డాటా సైంటిస్ట్ ఇచ్చే ఇన్సైట్స్ మనకు బిజినెస్కి నెక్స్ట్ ఏ డిసిషన్ తీసుకోవాలి, డిసిషన్ అనే దానికోసం మనకు చాలా యూజ్ అవుతుంది. అది ఎందుకంటే డాటా విజువలైజేషన్ రూపంలో మనం చూసి మనం డిసైడ్ చేయొచ్చు. సో దీనికి ఏమేమి కావాలి అంటే పైథాన్ అండ్ ఆర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మీరు పైథాన్ లేకపోతే ఆర్ అనే లాంగ్వేజ్. తర్వాత స్టాటిస్టికల్ అండ్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి. ఎంత స్టాటిస్టికల్ ఎంత మ్యాథమెటికల్ నాలెడ్జ్ కావాలి కూడా ఒక వీడియో చేశాను డాటా సైన్స్ సంబంధించి, అది కూడా చూడండి. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ కూడా తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసి ఏఐ స్టోరీ టెల్లింగ్ స్పెషలిస్ట్. సో వీళ్ళు మన ఏంటి ప్రజెంట్ ఏఐ అనేది మనకు భూమిలో ఉంది, ప్లస్ ఏఐ అనేది రూల్ చేయబోతుంది ఫ్యూచర్లో కూడా. సో వీళ్ళు ఏంటంటే మనకు కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని ఏ స్టోరీ టెల్లింగ్ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే మనకు ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసి కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సంబంధించి యూజ్ చేసి కావచ్చు, వీళ్ళన్నీ కూడా యూజ్ చేసేసి మనకు ఈ స్టోరీ టెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు వీళ్ళు దేంట్లో ఎన్ఎల్పిలో కావచ్చు, మెషిన్ లెర్నింగ్లో కావచ్చు, తర్వాత స్టోరీ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా చాలా గ్రిప్ ఉండాలి. సో అప్పుడు మీరు ఈ జాబ్ చేయగలుగుతారు, ఈ రోల్ చేయగలుగుతారు. కామర్స్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్ట్. సో కామర్స్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్ట్ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ స్కేలబుల్ కామర్స్ ప్లాట్ఫామ్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, కామర్స్ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు డిజైన్ చేసి మనకి కామర్స్ ప్లాట్ఫామ్ ఇస్తారు కాబట్టి వీళ్ళు కామర్స్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్ట్ అంటాం. సో వీళ్ళు ప్రొఫిషియన్సీ ఇన్ కామర్స్ టెక్నాలజీస్ ప్లాట్ఫామ్ లైక్ మ్యాగ్నెటో కావచ్చు, షాపిఫై కావచ్చు, కామర్స్ వచ్చి ఉండాలి. లేకపోతే సో మెయిన్గా డిజైన్ కాబట్టి యూఎక్స్ అండ్ యూఐ డిజైన్ ప్రిన్సిపల్ తెలిసి ఉండాలి, వాటి అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఏపీఐ ఇంటిగ్రేషన్ తెలిసి ఉండాలి. సో మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి. సో అప్పుడే మీరు ఈ రోల్ చేయగలుగుతారు. తర్వాత వచ్చేసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టెంట్. సో మరి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టెంట్ అడ్వైజ్ బిజినెసెస్ ఆన్ లెవర్జింగ్ టెక్నాలజీ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. మన బిజినెస్ సంబంధించి అడ్వైస్ ఇస్తుంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం కస్టమర్ ఎంగేజ్మెంట్ కోసం వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళకి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎమర్జెంట్ డిజిటల్ ట్రెండ్స్ పైన ఐడియా ఉండాలి. అనలిటికల్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ స్కిల్స్ పైన స్కిల్స్ పైన గ్రిప్ ఉండాలి. సో కాంప్లెక్స్ టెక్నిక్ కాన్సెప్ట్ని కూడా మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పేటట్టు కమ్యూనికేట్ చేసేటట్టు ఉండాలి. సో ఇప్పుడు నేను టెక్నికల్ అండి సపోజ్ అనుకుందాం, లేకపోతే మీరే టెక్నికల్ అండి, నేను టెక్నికల్ కాదు. సో మీ క్లయింట్కి కూడా ఆయన డబ్బులు ఉన్నాయి, జస్ట్ అడుగుతున్నాడు. సో మీరు నేను నాన్ టెక్నికల్గా అయినా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, కమ్యూనికేట్ చేయగలగాలి. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టెంట్ ఇది వర్క్ అండి. తర్వాత వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. సో సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్
ఏం చేస్తాడు, మనకు సెక్యూరిటీ ఆఫ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేటివి చూస్తూ ఉంటాడు కస్టమర్ డేటాకు సంబంధించి. సో ఇక్కడ వీళ్ళకి డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అనేది బాగా ఉండాలి, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు. సో మరి ప్రివెన్షన్ స్ట్రాటజీస్ కావచ్చు, సెక్యూరిటీ టూల్స్లో ఐడియా ఉండాలి, టెక్నాలజీస్లో ఐడియా ఉండాలి, తర్వాత స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ అబిలిటీ కూడా ఉండాలి వీళ్ళందరికీ. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ మేనేజర్. టెక్లో వచ్చేసి ప్రొడక్ట్ మేనేజర్ డిఫైన్ ద ప్రొడక్ట్ విజన్ అండ్ స్ట్రాటజీ. ప్రొడక్ట్ విజన్ అండ్ స్ట్రాటజీ అనేది డిఫైన్ చేస్తారు, ఎస్పెషలీ ఫర్ టెక్ అండ్ ఈ కామర్స్ సొల్యూషన్. సో టెక్ అండ్ ఈ కామర్స్ సొల్యూషన్ ఎస్పెషల్ అండి. దే కోఆర్డినేట్ విత్ వేరియస్ టీమ్ టు ఎన్జ్యూర్ ద ప్రొడక్ట్ మీట్ మార్కెట్ నీడ్స్. సో ప్రొడక్ట్ అనేది మార్కెట్కి అనుగుణంగా నీడ్ అయితే మనకి మార్కెట్కి ఎంత డిమాండ్ ఉంది, తర్వాత ఏం అవసరం ఉందో అది అందిస్తేనే మనకి ఇక్కడ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. అదే అండి కోఆర్డినేట్ చేస్తారు వేరియస్ టీమ్స్తో. సో ప్రొడక్ట్ మీట్స్ మార్కెట్ నీడ్స్, అనలైజింగ్ మార్కెట్ ట్రెండ్స్ అనలైజ్ చేయడం కావచ్చు, యూజర్ ఫీడ్బ్యాక్ టు డ్రైవ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ప్రొడక్ట్ అయినా ఎక్కడైనా కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చేంజెస్ తీసుకొని సో అప్పుడు మీరు ఇంప్రూవ్ కాగలుగుతారు. ప్రొడక్ట్ అయినా ఏదైనా కూడా లైఫ్లో కూడా అంతే అండి. ఫీడ్బ్యాక్ తీసుకోండి. మనం ఏదైనా రెజ్యూమే కావచ్చు ప్రిపేర్ చేశారు, లేకపోతే మన టీచింగ్ కావచ్చు, ఏదైనా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో మేము కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మేము కూడా ఏదైనా మీరు చెప్పినప్పుడు కరెక్ట్ చేసుకుంటాం. సో ఏది కూడా మేము నెగిటివ్ అనుకోము, పాజిటివ్గా తీసుకొని మళ్ళీ చేంజెస్ చేసుకుంటామండి. సో ఓకే, సో ఎవరైనా అంతే చేయండి. సో పాజిటివ్ వేలో ఫీడ్బ్యాక్ తీసుకొని చేంజెస్ చేసుకోండి వాళ్ళు ఏదన్నా ఓకే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే. సో ఇదండి వీడియో 7 హై పేయింగ్ జాబ్స్ ఇన్ ద టెక్ సెక్టర్ అండి. సో మీకు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ మనం జస్ట్ 1,999కి అందిస్తున్నాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, ఫస్ట్ డెమో నచ్చితేనే జాయిన్ కండి.